వైకుంఠ ద్వారదర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారదర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. పరకామణి చోరీ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బోర్డు తీర్మానించింది. ఈ నెల 27న అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నట్లు తెలిపింది. పరకామణి చోరీ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి తెలిపింది. వైకుంఠ ద్వారదర్శన టికెట్ల కేటాయింపులపై తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన అత్యవసర సమావేశంలో టీటీడీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. పరకామణి కేసును సమగ్రంగా విచారణ చేయాలని, ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా బోర్డు నిర్ణయం ఉంటుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక ఇన్సిడెంటే కాకుండా దాని ముందు, దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది. దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించింది. మొదటి 3 రోజులు 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మొదటి 3 రోజులకు ఈ డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ బోర్డు వెల్లడించింది. డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 చొప్పున 300 రూపాయల దర్శన టికెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తామంది. 10 రోజులకు 8 లక్షల మందికి దర్శనం చేయిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఓవరాల్ గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 3 డేస్ లో అయితే అన్ని కలిపి దాదాపు 70, ఫస్ట్ రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేయించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. మూడో రోజు జనవరి 1 దాదాపు 68,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు, ఆర్జిత సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్లు 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు, అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్ గా మనం వేరియస్ మోడ్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలో వాళ్ళు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డిప్ లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. అయితే తర్వాత 2వ తారీఖు నుంచి, అంటే 4th డే నుంచి కంప్లీట్ గా మన సర్వ దర్శనానికి అలో చేయడం జరుగుతుంది. ఆ 4th డే నుంచి మనకి ఆన్లైన్ లో 15,000 టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి. అలానే 1000 శ్రీవాణి దర్శనం వస్తాయి. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే 4వ రోజు నుంచి మనకి సర్వ దర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్లో ఇవ్వటం జరుగుతుంది. టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు 70% పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు.